ఎందుకంటే మాకు పెళ్లి లేదు మేడం, పెళ్లి ఫోటో లేదు. అలా అడిగారు. సీరియస్లీ అంటే నేను పెద్దమ్మ గుడికి తీసుకుని వెళ్ళి మేమిద్దరమే ఉన్నాం, దేవుడు మేమిద్దరమే, ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలని పసుపు కొమ్ము కట్టేశాను నేను. ఆ తర్వాత జియో వాళ్ళు అడిగారు మీ పెళ్లి ఫోటో కావాలని. అసలు లేదండి అన్న. అవునా అని వాళ్ళు సర్ప్రైజ్గా ఆ రోజు ఒక థీమ్ పెట్టి మీకు ఎలా కావాలి పెళ్ళి అని మా మిస్సెస్ని అడిగితే ఇట్లా మాకు మంచి సాంప్రదాయబద్ధంగా కావాలి అంటే అవునా అని చెప్పి వాళ్ళు అలా చేశారు. ఆ ఫోటో ఉంది ఇప్పుడు మాకు. తలంబరాలు రేవతి నక్షత్రాన్ని చూపించడం. అవునవును, నాకు కూడా అరే పెళ్ళిలో ఇంత మజా ఉంటుంది, పెళ్ళి అంటే ఇంత హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేశారు, దానికి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నిజం నిజం, చాలా బాగా అనిపించింది. నేను మిస్సెస్ మీరు ఆ రోజు స్టేజ్ మీద మీ ఎమోషన్స్ చూసి చాలా బాగా అనిపించింది. కానీ ప్రతి మనిషికి అండి పెళ్ళి అని అనేది ఎంత పెద్ద టర్నింగ్ పాయింటో అంతే సెంటిమెంట్, నా పెళ్ళిలా జరగాలి అని అనుకునే సందర్భం ప్రతి ఒక్కరు కల కదా మేడం పెళ్ళి అనేది. అసలు ఎంత మంచి అంటే ఆ ప్రాసెస్సే చాలా. అవును అవును, నేను మా ఫ్రెండ్ సర్కిల్లో, అమ్మాయిలు ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసింది ఏంటంటే ఎంత కలగంటామో అంత డిజాస్టర్సే చూసారు. అదే డిఫెన్స్. అబ్సల్యూట్లీ అవును, డిఫెన్స్. ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో సినిమాలు చూసి, ఎస్పెషల్లీ మురారి సినిమా చూసి మా పెళ్ళిలా పువ్వులు ఉండాలి, ఇన్ని తలంబరాల్లా వేసుకో. అవునవునవును, ఇప్పుడు అంతా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ చాలా. ఇప్పుడు అసలు ఇంకా ఒరిజినల్ పెళ్లి తంతులకు మించి ఆర్టిఫిషియాలిటీ ఎక్కువ ఎంటర్ అయిపోయింది ఇందులో, భయంకరంగా ఎంటర్ అయిపోయింది. బట్ మీ వీడియో చూసినప్పుడు మాత్రం నాకు అనిపించింది నిజంగా ఆ తలంబరాలు పోసుకోవడం కానీ అంతా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి పెళ్లి తంతుకి ఒక అర్థం ఉంది మన దాంట్లో. సో దాన్ని చక్కగా వాళ్ళు నిర్వహించడం చాలా బాగా అనిపించింది నిజంగా. సో నేను రీసెంట్గా ఒక మూవీలో యాక్ట్ చేసినప్పుడు ఆయనే డైరెక్టరు, ఆయనే యాక్టరు దానికి. అది ఇంకా డబ్బింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. నేను అప్పుడు మిమ్మల్ని ఊహించుకున్నాను, ఈయనే యాక్టరు, ఈయనే డైరెక్టర్ అని అంటే ఈయనే కెమెరాకి చెప్పి ఈయనే యాక్షన్ చెప్పుకొని మళ్ళీ మానిటర్ దగ్గరికి వెళ్ళి ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలంటే చాలా పెద్ద పెద్ద బాధ్యత అండి డైరెక్షన్ అనేది. రెండోది ఏంటంటే మేడం మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను ఇట్లా నుంచొని రోల్ కెమెరా యాక్షన్ అని 1 సెకండ్ తర్వాత డైలాగ్ చెప్పాలి, చెప్పి అంతా అయిపోయిన తర్వాత కట్ చెప్పుకొని మానిటర్ దగ్గరికి వెళ్ళి నేను ఓవరాల్గా కెమెరా మూమెంట్ కరెక్ట్గా ఉందా, అవును, పర్ఫార్మెన్స్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా చూసి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో లాస్ట్లో చూసేవాడిని. ఏది మిస్ కొట్టినా మళ్ళీ 1 మోర్. కరెక్ట్. దీనికి తోడు ఇది తమిళ్ అని తెలుగు, అది వచ్చేస్తే షార్ట్ మళ్ళీ యాస్టి తమిళ్ నేర్చుకొని తమిళ్లో చెప్పాలి. తమిళ్ కొద్దిగా ఏదో. అవునా? సముద్రగని గారికి బాగా హెల్ప్ చేశారు. బట్ అది నేను ముందే డైరెక్టర్ అవడం వల్ల అంత ముందు బై హార్ట్ చేసుకొని చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ చాలా మేడం అసలు ఎట్లుంటుందంటే అందరికన్నా ముందు లొకేషన్ మనమే వెళ్ళాలి. అవును, అందరికన్నా ముందు నేను రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి నేను మానిటర్ దగ్గర కూర్చొని మొత్తం షార్ట్ అని తీసి ఈరోజు నా షార్ట్ వస్తుందా లేదా నాకే అదే. మనం ఇప్పుడు ఎలా అంటే వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోవడానికి చిన్న పని కాదు ఇది. ఇప్పుడు మీరున్నారు మేడం, మీ షార్ట్ అయిపోయినాక నా క్లోజ్ తీయాలి నేను. ఇప్పుడు మీకన్నా ముందు నేను రెడీ అయిపోయి కూర్చొని చేయాలి. కానీ మేడం మీ షార్ట్ అయింది నేను వెళ్ళి మేకప్ వేసుకొని వస్తాను అంటే ప్రొడ్యూసర్కి ఎంత టైం వేస్ట్, ఎంత మనీ వేస్ట్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బాగా కష్టంగా అనిపించి ఎంజాయ్ చేసింది ఏంటంటే మేడం ఒంటి మీద దెబ్బలు ఉండాలి, దెబ్బలు మేకప్ వేసేసుకొని ఏదో ఒక సీన్ చేస్తాం. కాంబినేషన్కి మీకు తెలుసు కదా, బిఫోర్ దెబ్బలు జరిగిన సీన్ ముందు చేస్తాము, తర్వాత చేస్తాము, దెబ్బలు జరిగింది ముందు చేస్తాము, ఇలాంటివి జరుగుతాయి కదా. అవును అవును. నేను వెళ్ళి 1 నిమిషం అని చెప్పి హడావుడిగా మొత్తం మేకప్ అంతా తీసేసి మళ్ళీ డ్రెస్ చేసుకొని ఫ్రెష్గా వచ్చేసి మీకు టైం వేస్ట్ చేయకూడదు మళ్ళీ చేసి మళ్ళీ బ్లడ్ వేసి వేరే కాంబినేషన్లో వస్తే మళ్ళీ వెళ్ళి ఆ ప్రాసెస్ మేడం అంత మెంటల్ స్ట్రెయిన్ అండి, ఫిజికల్ స్ట్రెయిన్. అది సినిమా చూసిన తర్వాత ఎస్ దీనికోసం చేశారు నాకు ఎంత తృప్తినిచ్చిందంటే సముద్రగని గారు డబ్బింగ్ చెప్పి ఆయన గట్టిగా కౌగులించుకొని ఇప్పటికీ ఆ కాన్ఫిడెంట్ ఎంత బాగా తీసేవారు ఆ సినిమా, ఎంత చక్కగా తీసేవారు ఆ సినిమా అన్నారు. అది చూసిన వాళ్ళందరూ అదే మాట అన్నారు, ఎస్ ఇంత కష్టపడింది రేపు బిగ్ స్క్రీన్లో అందరికీ కనిపిస్తుంది, ఇది చాలు మంచి సినిమా తీసా. ఇప్పుడు మీరు నాకు చూపించిన వీడియో కూడా ఎంత రియలిస్టిక్గా ఉందంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దానికి కనెక్ట్ అవుతారు అన్డౌటెడ్లీ. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న కాంటెంపరీ మ్యాటర్లోంచి ఒక విషయాన్ని పిక్ చేసి సినిమాలో చెప్పడం జరిగింది. అది చాలామందిని డిస్టర్బ్ చేస్తుంది మేడం, నో డౌట్. చాలా డిస్టర్బ్ చేస్తుంది సినిమా వాళ్ళకి. అదే నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే మీరు థియేటర్కి రండి నమ్మకంతో, సినిమా మీ ఇంటికి వచ్చేస్తుంది.
అంతే, నో డౌట్ అందులో. మేము 2-3 రోజులు ఆలోచింపజేస్తుంది. ఎందుకు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమాకి వచ్చామన్న దానికి ఒక అర్థం ఉంటుంది. అంటే చూసే అతని ఆలోచన బట్టి ఈ సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. కరెక్ట్. కొడుకు తండ్రి కొడుకుల మధ్య నిజంగా పిల్లల్ని పేరెంట్స్ కవర్ చేస్తూ వాళ్ళు చేసే తప్పుల్ని అందరి ముందు కాకుండా వాళ్ళొక్కళ్ళు ఉన్నప్పుడు చెప్పే పేరెంట్సే ఎక్కువ మందిని నేను చూశాను. అవును మేడం. అతి తక్కువ మంది ఏంటి వీడినా నువ్వు ప్రేమించింది వేస్ట్ క్యాండిడేట్, వీడిని ప్రేమిస్తే నువ్వే సుఖపడతావు అమ్మాయి అని అనేవాళ్ళు, ఓపెన్గా మాట్లాడేవాళ్ళు, పిల్లల్ని ఉన్నదన్నట్టు ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేవాళ్ళు ఎక్కడో ఉంటారు 0.1%. అలాంటి ఫాదర్ మీరు సినిమా పెట్టారనిపించింది. అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది మేడం. ఏదో ట్రైలర్లో మీరు ఆ మొక్క చూస్తారు కదా, దానికి చాలా బలమైన రీజన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు నేనే వాడిని పోషించాలి, రేపు ఇంకొక అమ్మాయిని తీసుకొని వస్తే ఆ అమ్మాయిని కూడా నేనే పోషించాలి. అవును, పైగా మీకు బాధ్యత తెలియకుండా ఉంటుంది అందులో. రెండోది, నువ్వు ఎప్పుడు నీ డబ్బులతో నువ్వు కుటుంబాన్ని పోషించగలుగుతావో అప్పుడు ఆయన అంటాడు, ఇంకో మాట ఏమంటాడంటే, ఇప్పుడు కొంచెం ఏడుస్తారండి, బాధపడతారు పిల్లలు, తర్వాత మీరు వచ్చి నా దగ్గర ఏడవకూడదు కదా, ఆ ఏడుపు ఇక్కడితో ఆపేద్దాం అనుకో. ఎక్సలెంట్. అలాంటి ఫీలింగ్. అంటే ఒక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక హెడ్ క్లర్క్గా చేసే ఒక నిజాయితీ పరుడు నిజాయితీగానే ఉండాలనుకున్నాను మేడం నేను. అలాగే ఈ రాఘవ ఏదో ఇప్పుడు ధనరాజ్ మీద ఒక కమెడియన్ అని ఇమేజ్ ఉంది కాబట్టి టోటల్గా సినిమా అంతా కామెడీ చేసేసి లాస్ట్లో ఏదో 15 నిమిషాలు మనం చెప్పాలనుకుని చెప్దాం అని చేయలేదు మేడం. మీరు సినిమాలో వాడిని చూస్తే ఇది నేనే, ఎక్కడో చోట నేను ఇలా చేసి ఉంటాను అన్నట్టే ఉండాలి. అవును, ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు అని ఒక స్ట్రైట్గానే చెప్పాం సినిమాని. ఏదో అవసరం లేని సీన్స్ అతికిచ్చేసి అవసరం లేని కామెడీ తీసుకొచ్చి పెట్టి అరే ఇదేంటి నవ్వించాం మళ్ళీ ఇదేంటి అట్లా కాకుండా ఆ క్యారెక్టర్నే మీరు చూస్తారు. ఎవ్రీ క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేస్తారు. ముఖ్యంగా ప్రమోదిని గారు లాంటి తల్లిని సినిమాలో చూసినాక ఆవిడ ఏడుపు సినిమా చూసి నన్ను గట్టిగా కౌగులించుకొని, నాన్న అసలు ఇన్ని సినిమాలు చేశాను, వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ ఇచ్చావు నాన్న, నువ్వు బాగా చేసావమ్మా, నేను ఇవ్వడం కాదు ఇది నీకు రాసిపెట్టుంది. అసలు ఆవిడ చేశారండి ఈ సినిమాలో. లాస్ట్ క్లైమాక్స్ ఆవిడ వెళ్ళి కాలు పట్టుకోవాలి. సముద్రకాని గారు కూడా బాగా మెచ్చుకున్నారు. మదర్రా, సూపర్ మదర్రా ఈ సినిమాలో మదర్ అని. అందుకే ఆ మదర్కి మా అమ్మ పేరు పెట్టా, కమలమ్మ. అవును అవును, నేను విన్నాను, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు. కరెక్ట్.